హాయ్ వ్యూవర్స్, రోజు మనం పొకెమాన్ ఎపిసోడ్స్లో చాలా సాడెస్ట్ థింగ్ అయిన యాష్ డెత్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాష్ పొకెమాన్ సిరీస్లో చనిపోయాడా లేదా, చనిపోయింటే మళ్ళీ ఎలా బతికాడు అనే దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కానీ ఈ వీడియోని మాత్రం 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. పార్ట్ 1లో యాష్ ఎలా చనిపోయాడు దాని గురించి చెప్పబోతున్నాను. సో లెట్ us స్టార్ట్ అవర్ ఇంట్రో గైస్. నెంబర్ 1, టవర్ ఆఫ్ ది టెర్రర్. ఈ ఎపిసోడ్లో యాష్ గోస్ట్ టైప్ పొకెమాన్ని పట్టుకోవడానికి వస్తాడు. అప్పుడే తన కాలు చాడి కింద పడిపోతాడు. అప్పుడు పికాచు ఇంకా యాష్ల మీద క్యాండేలియర్ అయితే పడుతుంది. అప్పుడు వాళ్ళ ఆత్మలు వేరైపోతాయి. నెంబర్ 2, మ్యూటూ స్ట్రైక్స్ బ్యాక్. ఈ మూవీలో మ్యూ ఇంకా మ్యూటూ బ్యాటిల్ చేస్తూ ఉంటారు. అప్పుడు యాష్ వాళ్ళ మధ్యలో వచ్చి వాళ్ళ పవర్స్కి గురై రాయిలాగా మారిపోతాడు. తర్వాత పొకెమాన్ ఎమోషన్స్ వల్ల బ్రతికాడు. ఆర్ యు ఆన్ ద మిస్టరీ ఆఫ్ ద మ్యూ. ఇందులో యాష్ ఇంకా తన ఫ్రెండ్స్ మ్యూ నివసించే ప్రాంతానికి అయితే వెళ్తారు. అప్పుడు అక్కడ ఉన్న క్రిస్టల్లో నుంచి జెల్ అంటే పదార్థం వచ్చి వాళ్ళని కప్పేస్తుంది. నెంబర్ 4, ఐ చూజ్ యూ. ఈ మూవీలో యాష్ తన పార్ట్నర్ అయిన పికాచుని కాపాడడం కోసం తన ప్రాణాలని అర్పిస్తాడు. అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది, దానివల్ల యాష్ బ్రతుకుతాడు. నెంబర్ 5, నాఫీ అండ్ ద ప్రిన్స్ ఆఫ్ ద సీ. ఈ మూవీలో యాష్ ఒక క్లస్టర్ని ఒక చోట పెట్టవలసి వస్తుంది, కానీ యాష్ ఆ క్లస్టర్ని విడిచిపెట్టాడు. అది దొరికిన తర్వాత పెట్టడానికి మళ్ళీ యాష్ నీళ్ళలోకి దిగుతాడు, కానీ ఊపిరి పీల్చుకోలేకైతే చనిపోతాడు. నెంబర్ 6, ద విక్టీని. ఈ మూవీలో యాష్ గడ్డ కట్టుకుపోతూ ఉంటాడు. అప్పుడు విక్టీని తన పవర్తో యాష్ని రక్షిస్తుంది. 7, మ్యూటూ స్ట్రైక్స్ బ్యాక్ ఎవల్యూషన్. ఈ మూవీని రీక్రియేట్ చేశారు. నెంబర్ 2లో చెప్పినట్లుగానే యాష్ రాయిలాగా మారిపోతాడు. తర్వాత పొకెమాన్స్ ఎమోషన్స్ వలన బ్రతుకుతాడు. ఇప్పటికీ పార్ట్ 1 అయితే అయిపోయింది. పార్ట్ 1 మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పార్ట్ 2 యాష్ ఎలా బ్రతికాడో దాని గురించి చెప్తాను. మరి పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని నొక్కండి. దానికి అర్థం ఏంటంటే బెల్ బటన్ని నొక్కమని.